ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజాస్వామ్య పాలనకు పునరుద్ధరించే దిశగా ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేరా కసరత్తు ముమ్మరం చేసేశారు. ఈ ఎన్నికల సన్నాహాలకు సంబంధించి కీలక వివరాలు ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే డిసెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా కొత్త ఏడాది అంటే 2027 ఆరంభం నాటికి నూతన పాలక వర్గాలు కొలువుదీరనున్నాయని తెలుస్తోంది. అంతకుముందు నోటిఫికేషన్ జారీ చేసేందుకు అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ వచ్చే నెలలో నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా జూలై నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ కొలికిరానుంది. అదేవిధంగా వార్డుల పునర్విభజనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థలలో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుంది. ఇది జూన్ 26 నాటికి పూర్తి కావాలి. ఇప్పటికే 13,291 పంచాయతీలలో ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,36,000 మంది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణపై పంచాయతీరాజ్, పురపాలక, బీసీ సంక్షేమ శాఖతో ఎన్నికల కమిషనర్ వరుస సమావేశాలు నిర్వహించారు. కోర్టు కేసులు ఉన్న 56 పంచాయతీలు మినహా మిగిలిన చోట్ల నిర్వహణ సర్వసన్నద్ధంగా ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కూటమి ఎన్నికలు కావడంతో అటు రాజకీయ వర్గాలలో, ఇటు ప్రజలలో ఈ ఎన్నికలపై భారీ అంచనాలు ఉన్నాయి. నిష్పాక్షికంగా పారదర్శకమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. సో మొత్తానికైతే చూసుకుంటే ఈ ఏడాది చివరి నాటికి గ్రామాలలో ఉన్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా ఇన్ఫర్మేషన్ అందుతుంది.